హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు అమృతేశ్వర టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడే దగ్గరలో ఉంది, నాకు 50 to 60 కిలోమీటర్స్. ఆ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM ఉంటుంది. అమృతాపుర విలేజ్లో ఉంటుంది. తరికెర నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ శివుడు మళ్ళీ శారదాంబదేవి ఉంటారు. శివుడు వచ్చేసి లింగం అగ్నిశాలిగ్రామ శివలింగము. కర్ణాటకలో ఉన్న ఏకైక అగ్నిశాలిగ్రామ శివలింగం ఇది. ఇంకా శారదాంబ టెంపుల్లో అక్షరాభ్యాసం చేస్తారు. చాలామంది పిల్లలు గుర్తుండవు, తెలివి తక్కువ అట్లా ఉండే పిల్లలందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ చేయిస్తారు. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమతో నాలుక మీద ఓం రాపిస్తారు. ఎక్కడ జరగదు ఇది, అందరికి చేతులతో పలకపట్టుకొని రాపిస్తారు. కానీ ఇక్కడ మాత్రమే ఆ స్పెషాలిటీ. ఇంకా ఇది వచ్చేసి 1196 ADలో హోయసాల సామ్రాజ్యం వాళ్ళు చేయించారు. ఈ గుడి వచ్చేసి ఆకాశ నక్షత్రంతో రిప్రజెంట్ చేస్తారు. స్వాతి నక్షత్రం, యాక్చువల్లీ స్వాతి నక్షత్రం షేప్లో చేశారు అని అంటారు. ఇంకా లింగం ప్రతిష్టాపన చేసిండేది మకర శివరాత్రి రోజు ప్రతిష్టాపన చేశారంట. అందుకని చెప్పేసి ఇయర్లో ఏ రోజు సూర్యకిరణాలు శివుడి పైన పడదు, ఓన్లీ మకర సంక్రాంతి రోజు మాత్రమే ఆ సూర్యకిరణాలు ఆ లింగాన్ని తాకుతాయంట. అది ఇంతవరకు మిరాకిల్, ఎవరికీ తెలియదు. ఆ ఒక్కరోజు కొన్ని లక్షల మంది జనాలు అది చూడడం కోసమే వస్తారంట. అంత శక్తి ఉన్న శివలింగము. ఇంకా ఇక్కడ భోజనాలు దొరుకుతాయి. 12:30 పైన భోజనం ఉంటుంది. హ్యాపీగా పొద్దున వచ్చి దేవుడి దర్శనం చేసుకొని పూజ అంతా ముగించుకొని భోజనం చేసుకొని వెళ్ళచ్చు. ఇంకా ఇక్కడ నంది దీపం కొన్ని ఇయర్స్ ముందు వెలిగించిన దీపం ఇంతవరకు ఆరకోకుండా వెలుగుతూనే ఉందంట. ఆరనివ్వకోకుండా చూసుకుంటున్నారంట. నంది దీపం అని, దానికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. పూజకి అక్షరాభ్యాసంకి కూడా సపరేట్ టికెట్ తీసుకోవాలి. అక్కడే ఉంటుంది. గుడి అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ గ్రీనరీ, చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్. అసలు కొన్ని 250 దగ్గర ఉంటాయి మనం చూడాల్సినవన్నీ అక్కడ. ఒక్కొక్కటి చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకవేళ వీలుంటే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ ఈ పిల్లర్స్ చూపిస్తున్నారు కదా, ఆ పిల్లర్స్ అయితే ఆ షైన్ ఇన్ని ఇయర్స్ నుంచి అసలు తగ్గలేదంట. అంత షైనింగ్ ఉన్నాయంట ఆ పిల్లర్స్. థ్యాంక్ యూ.